అది నేను ఇక్కడ మా ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా మీరు దొంగతనం చేస్తుంటే మీ మీద కేసు పెడితే రాజకీయ కక్ష అంటారా? అంటే మీరు చోరీ చేస్తే మేము మీరు ప్రచారం చేసుకున్న వద్దన్నామా? మీరు ఏదో బాధుడు అన్నారు, చేసుకున్నారు. మేమేమైనా కాదన్నామా? మీరు ఏదో కార్యక్రమాలు పెట్టారు, కాదన్నామా? మీ భవిష్యత్తుకు మేమే గ్యారెంటీ అన్నారు, కాదన్నామా? మీరు ఏ కార్యక్రమాలను పెట్టుకోండి, ఏ కార్యక్రమాలను చేసుకోండి. ఇలాంటి ఓటీపీలు అడిగేదాన్ని, చోరీ చేసేదాన్ని ఇది చట్ట నేరం, ఇది సైబర్ క్రైము. అది కాదంటాడా అని చెప్పమనండి. ఓటీపీ అడగవచ్చు, ఓటీపీ మీరు తీసుకోవచ్చు, అది చట్టరీత్యా నేరం కాదని బహిరంగంగా చెప్పమనండి. మేమేమంటలేదు, మీరు ఏ ప్రచారం అనేది చేసుకోండి. ఎప్పుడు కాదన్నాం మేము? మీరు ఎన్ని రకాల ప్రోగ్రాంలు పెడుతున్నారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు. మీరు 650 వాగ్దానాలు చేశారు, ప్రజలకు ఇస్తామన్నారు, మోసం చేశారు. మేమేమన్నాం? మీరు మోసగాళ్ళు, మీరు మోసం చేశారన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి చేస్తున్నాడు, చెప్పనే చేస్తున్నాడు. అది అందరికీ చేస్తున్నాం. మీరు ఎవరికైనా చేశారా? గతంలో మీ వాళ్ళకే చేసుకున్నారు. 10 సంవత్సరాల నుంచి మేము అధికారంలో లేవు, మా వాళ్ళకే చేసుకోవాలి, మేము చెయ్యమన్నారు. మేము ఇవాళ అందరికీ చేస్తున్నాం, మీ వాళ్ళకు కూడా చేస్తున్నాం, మీ కౌన్సిలర్లకు కూడా చేస్తున్నాం, మీ పార్టీ కార్యకర్తలకు చేస్తున్నాం, ఏ పార్టీ వారైనా చేస్తున్నాం. పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా చేస్తున్నాం. మీరు సిగ్గుపడాలి. మేము ఏదైనా చేయలేదంటే బాధపడాలి. కానీ మీరు చోరీ చేస్తారంటే నేను ఎలా ఒప్పుకుంటాను? ఓ రాష్ట్ర గౌరవ మంత్రిగా ఉన్న స్థానంలో మీరు దొంగతనాలు చేస్తే మీరు ప్రోత్సహించాలా? మీరు తెలుగుదేశం వాళ్ళు దొంగతనాలు చేస్తే ఆయన అరెస్ట్ చేస్తారంటున్నారు, ఇది అంటున్నారు. మీరు సమర్థిస్తారా? చెప్పండి. ఓటీపీ అడగవచ్చు, ఓటీపీ తీసుకోవచ్చని ప్రజలు ఇస్తున్నారు. మేము ఇస్తున్నా కంప్లైంట్? ఎవరు ఇస్తున్నారు కంప్లైంట్? మీరు అడగరే. కంప్లైంట్ నేను ఇచ్చానా? ప్రజలు రాసిస్తున్నారు, మా ఓటీపీ అది తీసుకున్నారు, మమ్మల్ని అడిగి బలవంతంగా తీసుకున్నారని వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు పోలీసు వాళ్ళకి. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇందులో మా ప్రమేయం ఏముండదు. For more videos, please subscribe my channel.